క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. వేల్పులలో అసమానుడును, పరిశుద్ధతలో మహనుడైన దేవుడు కోటి సూర్యుల తేజస్సు కన్నా ప్రకాశమానమైన వాడైనా తన పిల్లలమైన మనకు మాత్రం చంద్రుని కంటే చలనివాడు. అందుకే కీర్తిద్దాం పరమప్రభు అని. పరమ ప్రభో నిను ప్రణుతించెదను, ప్రభు యేసా నిను కీర్తించెదను. పరమ ప్రభో నిను ప్రణుతించెదను, ప్రభు యేసా నిను కీర్తించెదను. పరమ ప్రభో నిను ప్రణుతించెదను. వేల్పులలో నీకు సముడెవరయ్యా, దేవతలందరిపైనున్నవాడా. వేల్పులలో నీకు సముడెవరయ్యా, దేవతలందరిపైనున్నవాడా. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు. పరవశించెదని నామస్మరణలో, పరవశించెదని నామస్మరణలో, పరవశించెదని నామస్మరణలో, పరవశించెదని నామస్మరణలో. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్యలోకి వెళదాం.
ఫిబ్రవరి 16 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరల ఎఫ్రాయిమును లయపర్చను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుష్యుడను కాను. హోషేయ 11వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు ఈ విధంగా తన ఉచిత కృపను గూర్చి మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు నీవు బరువెక్కిన గుండెతో ఉన్నావేమో, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పతనం అయిపోయే పరిస్థితిలో ఉన్నావేమో, పైవాక్యం నీ నిరాశ నిస్పృహలలో నీకు అండగా ఉంటుంది. నీ మార్గాలను సరిచేసుకునే నిమిత్తం, నీ పాపాలను ఒప్పుకునే నిమిత్తం దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనే కాని ఒక మనిషిలాంటివాడైతే ఆయన నీతో ఎప్పుడో తెగతెంపులు చేసుకుని ఉండేవాడు. ఆయనగాని ఒక మనిషిలా ప్రవర్తించాలనుకుంటే ఒక్క మాటతో నీ అంతు చూసి ఉండేవాడు. కాని అలా జరగదు. ఎందుకంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. ఆయన కోపాన్ని నీవు సరిగ్గానే అంచనా వేశావు. అయితే ఆయన తన కోపాన్ని ఎప్పుడు అలా ఉంచుకుంటాడనుకోకు. నీవు నీ పాపాన్ని విడిచి యేసుక్రీస్తు తట్టు తిరిగితే దేవుడు తన కోపాన్ని విడిచి నీ తట్టు తిరుగుతాడు. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ దేవుడే. ఆయన ఏనాడూ మనిషిలా ప్రవర్తించడు. నీవు పీకల లోతు వరకు పాపంలో కూరుకుపోయినప్పటికీ ఆయన దగ్గర నీకింకా పాపక్షమాపణ లభిస్తుంది. నీతో మంచిగా వ్యవహరించడానికి ఒక దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన కఠినుడైన మనిషి కాడు. ఒక న్యాయవంతుడైన మనిషి కంటే ఎక్కువగా ఆయన నీతో వ్యవహరిస్తాడు. ఏ మానవ మాత్రుడు నీ ప్రవర్తన భరించలేడు. నీ తండ్రి నీ వలన విసిగి దుఃఖించినట్లు ఒక దేవదూత కూడా నీ విషయంలో విసిగిపోవచ్చు. అయితే దేవుడు దీర్ఘశాంతము కలవాడు. వచ్చి ఒకసారి ఆయన దీర్ఘశాంతం ఎలాంటిదో చూడు. ఆయనను నమ్మి నీ పాపాలను ఒప్పుకో. నీ దుష్ట మార్గాల నుండి మళ్ళుకో. నీవు రక్షించబడతావు. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. దేవా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో ఎంతగానో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఆపత్కాలంలో మాకు సహాయకుడుగా నువ్వు ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఇంకా సహాయం లేక బాధపడుచున్నారో ఈ వాక్యాన్ని వాళ్ళు ధ్యానించుకోవడానికి దేవా నీ సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో కూడా మాకు సహాయం చేసే దేవుడు మీరే. ఏ సమయంలో మాకు ఏది కావాలో, మాకు ఏది అవసరమో తగిన సమయంలో సహాయం చేసే దేవుడు ఒక్కడవే ప్రభా. ఈ దినమంతి వాక్యాన్ని ధ్యానిస్తూ నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.